ఇంకోసారి పెళ్ళంటూ వస్తే జీవితంలో పెళ్లి అవసరమే లేకుండా చేస్తాను. వెళ్ళండి. ఇన్నారు కదా, ఇక పోండి. ఏమ్మా, ఆ కాకి బట్టలు తీసేసి చీర కట్టుకుంటే మహాలక్ష్మిలాగుంటావు. మరొక్కసారి ఆలోచించరాదు. గెట్ లాస్ట్. టోపీ తీస్తే మహాంకాళిలా ఉంటది. ఓ మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగే మేడం. నా చుట్టి గురించి ఏం ఆలోచించారా? హలో, పోలీస్ స్టేషనా? అవును, చెప్పండి. ఇన్స్పెక్టర్ కిరణ్ గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నా కూతురు చనిపోయింది మేడం. అవునా? ఎక్కడా? కాలేజీలో. ఎలా జరిగింది? ఎవరో కావాలని ఇలా చేశారు. నాకు న్యాయం జరిపించండి. సరే సరే, మీరేం కంగారు పడద్దు. ఇప్పుడే బయలుదేరొస్తున్నాం. నా బంగారు తల్లి, ఎవరు చేశారు? నా కూతుర్ని ఎవరు ఇలా చేశారు? డెడ్ బాడీ ఎక్కడా? ఆ వైపు ఉంది మేడం. పదండి. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా తల్లి? వచ్చావమ్మా, చూడమ్మా చూడమ్మా, నా బిడ్డను చూడమ్మా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, నా బిడ్డను ఎవరో చంపేశారు. నా కూతురు చదువుకొని మంచి పేరు తెచ్చుకుందామంటే అర్ధంతరంగా ఎవరో చంపేశారమ్మా. అయ్యో, ఎలా జరిగింది? మొన్న నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళాం. అక్కడ అందరం బాగానే ఎంజాయ్ చేసాం. నిన్నంతా డల్గా ఉంది. మార్నింగ్ చూసేసరికి ఇలా. ఓ, ఆ బ్యాగ్ ఎవరిది? ఆమెదే మేడం. సీను, మేడం ఆ బ్యాగ్ చెక్ చేయి. ఓకే మేడం. ప్రియతో పాటు రూమ్ లో ఎవరెవరు ఉంటారు? మేమే ఉండేవాళ్ళం మేడం. మీకు ప్రియాకి గొడవలు ఏమైనా అయ్యాయా? లేదు మేడం, మేము కాస్త హడావుడి చేస్తున్నా తను ఎప్పుడు కామ్గా ఉండేది.
మేము మాతో కలిసిపోమని చాలా ఫోర్స్ చేశాం, కానీ తన కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీదే ఉండేది. ఇక్కడ చిన్న చిన్న ర్యాగింగ్ జరగడం కామన్ మేడం, కానీ చంపేంత సిచ్యువేషన్ మాత్రం ఏం జరగలేదు. తను మాత్రం మాతో కంటే కృష్ణమోహన్తోనే క్లోజ్గా ఉండేది. కృష్ణమోహన అతనెవరు? మాతో పాటు చదివే స్టూడెంట్ మేడం. బాయ్స్ హాస్టల్లో ఉంటాడు. ఈ కాలేజ్లో బెస్ట్ స్టూడెంట్. ఓకే, మీరు బర్త్డే పార్టీకి వెళ్ళానన్నారు కదా, ఎవరి బర్త్డే పార్టీ ఎక్కడ జరిగింది? శ్యామ్ అని మా క్లాస్మేట్, అతని బర్త్డేకి మేము అందరం వెళ్ళాం. బాయ్స్ హాస్టల్ అతని బర్త్డే జరిగింది. ఏం దొరకలేదు మేడం. ఓకే, బాడీని పోస్ట్ మార్టం పంపించే ఏర్పాట్లు చేయండి. అట్లనే మేడం. ప్రియ విషయంలో ఇంకేమైనా మీకు తెలుసా? అదే ఆమె కోసం ఎవరైనా రావడం కానీ, లవ్ ప్రపోజల్స్ కానీ, ఆమెను బెదిరించడం. మీ లెక్చరర్స్ విషయంలో మీకేమైనా డౌట్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి. మాకు అలాంటి అనుమానాలు ఏం లేవు మేడం. మాకే కాదు, ఈ కాలేజ్లో ఎవరిని అడిగినా అలానే చెప్తారు. ఓకే, అవును, బర్త్డే పార్టీ జరిగిన స్టూడెంట్ నేమ్ ఏంటి? శ్యామ్. శ్యామ్. అతని ఇల్లు ఎక్కడా? ఓకే సీను, మేడం. శ్యామ్ గురించి తెలుసుకొని వాడిని స్టేషన్కి తీసుకురండి. ఓకే మేడం. ఇగో సదాశివం, గా పెన్ను పేపర్. మిస్టర్ శ్యామ్, నీ ఉద్దేశంలో ప్రియది హత్య, ఆత్మహత్య? నాకెలా తెలుస్తుంది మేడం? నిజంగా నీకు తెలీదా? తెలిస్తే చెప్పేవాడినిగా మేడం. తెలిసినవన్నీ చెప్తావన్నమాట. చెప్తా మేడం. సరే, ప్రియ గురించి నీకేం తెలుసు? బాగా చదువుతుంది మేడం, మంచి అమ్మాయి. నాకు తెలిసే ఆ అమ్మాయిలో బ్యాడ్ క్వాలిటీస్ ఏవి లేవు మేడం. ఒక్క కృష్ణమోహన్తో మాత్రం ఉంటుంది మేడం. అది బ్యాడా? అంటే అలాగని కాదు మేడం. నీకు మందు తాగే అలవాటుందా? కాస్తుంది కానీ తాగి అల్లరి చేసేంత కాదు మేడం. ఓ, నీ బర్త్డే పార్టీలో ఎవరెవరు మందు తాగారు? ఒక్క ప్రియా కృష్ణమోహన్ తప్ప అందరూ తాగారు మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? అందరూ తాగి వెళ్ళిపోయారు మేడం. నేను ఎక్కువ తాగడం వల్ల ఏం జరిగిందో తెలియకుండా పోయింది మేడం. మార్నింగ్ లేచేసరికి ప్రియా కృష్ణమోహన్ ఒకే సోఫాలో కలిసి పడుకొని ఉన్నారు మేడం. ఫస్ట్ ప్రియాని లేపాను. ప్రియా లేచి కంగారుగా వెళ్ళిపోయింది మేడం. నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. ఇదిగోండి మేడం. రాత్రి బాగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారన్నమాట. ఇగో మేడం, ఇన్ని పట్టుకొచ్చిన. నీ పేరేంటి? కృష్ణమోహన్ మేడం. తన బర్త్డే రోజు నువ్వు మందు తాగలేదని చెప్తున్నారు. మరి మందు తాగకుండానే అంత మత్తుగా ఎలా నిద్రపోయా? నేను కూల్ డ్రింక్ తప్ప ఏం తాగలేదు మేడం.